యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పే ఎవరైనా ఈ రోజు నేను చూపించిన ఈ వచనాలను, ఈ రోజు నేను ఇచ్చిన వివరణను కాదని మీరు దాటి వెళ్ళగలగాలి. వెళ్ళే ప్రయత్నం చేసిన, సాహసం చేసిన బైబిల్ దగ్గర అడ్డంగా బుక్ అయిపోతారు. జాగ్రత్త. సంఖ్యాకాండం 21లో కనబడే యెహోవా కాదనగలవా నువ్వు దేవుడని? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కనబడే యెహోవా కాదనగలవా నువ్వు నిత్యుడు కాదని? చూసారా? మళ్ళా దీన్ని ఈ నేను చూపించిన వచనాలను దాటగలిగే దమ్మున్నవాడు ఎవడని ఉన్నాడా? అరే బోధించేదే అబద్ధం, పైనుంచి సవాల్ ఎందుకు రా అని అంటే మరి అబద్ధం నమ్మాలంటే గట్టిగా చెప్పాలి. అబద్ధాన్ని గట్టిగా బోధించడం వల్ల నిజం నమ్ముతారట జనాలు. ఆ ట్రిక్ తెలుసు అన్నగారికి. అందుకోసమే అదే ట్రిక్ ఫాలో అవుతూ చెప్పేదే అబద్ధం, పైనుంచి దానికి పైన భయంకరమైన అతిశయం. ఆ అతిశయం ముఖంలో, ఆ ఫేసులో కనపడతా ఉంటుంది. చూడండి, 4 సార్లు చదవండి. ఈ సందర్భం మీరు జాగ్రత్తగా వచనం టు వచనం, వచనం టు వచనం మీరే చదవండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భం ఎంత నీటికి కనపడుతుందో. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సమస్త సృష్టిని సృష్టించిన మనందరికన్నా తండ్రి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో బయలుపరుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాటల మీద ఆధారపడి మన సొంత ఆలోచనలను, మన ఊహలను ఆధారం చేసుకోకుండా, మన మనసును మనం నమ్ముకోకుండా కేవలం దేవుని మాటలను నమ్మి దేవుని ఆజ్ఞలపైన విశ్వాసం ఉంచి బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు ఒక విషయం, అంటే ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు, సహోదరుడు వంశీ అన్నగారి తప్పుడు బోధలో ఉన్న గుట్టు రట్టు, ఆయన ఏ విధంగా వక్రీకరించి ఎంత చక్కగా మ్యానిపులేట్ చేసి బోధిస్తున్నాడో ఈరోజు ఆధారాలతో మీకు వివరిస్తాను. ఎందుకు నేను ఈరోజు మరి పేరు పెట్టి కూడా మాట్లాడుతున్నాను ఎందుకనంటే, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నిన్న రాత్రి కర్నూలులో ఆయన క్రీస్తు నిత్య దైవత్వం అనేటటువంటి సభలు అని చెప్పేసి పెట్టి మాట్లాడుతున్నారు. సో కొంతమంది నాకు షేర్ చేయటం, దాంతోపాటు సరే ఏం మాట్లాడారు ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ఎప్పటికీ సత్యం అయితే ఆ సత్యాన్ని ఆలోచించటానికి, అర్థం చేసుకోవటానికి, అంగీకరించటానికి యథార్థమైన మనసుతో నేను ఎల్లప్పుడూ ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను. ఎందుకు అనంటే, నేనేదో పంతం పట్టి కూర్చోవటానికి నా దగ్గర ఉన్నటువంటి ఈ బోధను నేను గెలవాలి అనేటటువంటి ఆలోచన, లేదంటే నాకేదో ఆశ లేదు. నాకు ఒకటి ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కాబట్టి నేను పరలోకం వెళ్ళాలి, నేను నిత్యజీవం పొందుకోవాలి. సో నిత్యజీవం పొందుకోవాలి అని అంటే బైబిల్లో ఉన్నది చాలా జాగ్రత్తగా, క్లియర్గా, దేవుని ఉద్దేశానుసారముగా, దేవుని చిత్తానుసారముగా నీట్గా మనం తెలుసుకొని నమ్మాలి, తెలుసుకొని మనం బోధించాలి. అలా ఎవరైతే బోధించట్లేరో, మరి కావాలని ఒకరికరిస్తున్నారా తెలియదు, జనాలను చూసి ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపే ఉండాలని మెజారిటీని చూస్తున్నారా తెలియదు, కానీ మొత్తానికైతే చాలా మంది అబద్ధం బోధిస్తున్నారు. అన్నగారు బోధించేటటువంటి బోధ ఈయన కొత్తగా బోధిస్తున్నది అయితే 100% కాదు. ఈయన కంటే ముందు త్రిత్వవాదులు చాలా మంది బోధించినటువంటి విషయాలే అన్నగారు బోధిస్తూ ఉన్నారు. కాకపోతే ఇతనికి ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, నేనేదో కొత్తగా వెలికి తీసి చెబుతున్నాను అనే విధానంలో అతిశయిస్తూ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. సో ఎనీహౌ, ఈ విధంగా మాట్లాడుతూ ఎంత చక్కగా వక్రీకరిస్తున్నాడు, ఎక్కడ వక్రీకరిస్తున్నాడు అనేటటువంటి విషయాలను నీట్గా మీ ముందు నేను ఉంచకపోతే మరి అది అబద్ధం అనేటువంటి విషయం మీకు తెలియకపోతే ఆ అబద్ధాన్ని నిజమని నమ్మి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. సో ఒకవేళ దేవుడు కరుణించి ఆయన మనోనేత్రాలు వెలిగించిన, ఆయన మారిన, సంతోషం కదా, చాలా సంతోషం కదా సత్యాన్ని తెలుసుకోవటం. సో అందుకోసమని, దాంతోపాటు ఈ సభలు జరుగుతున్నాయి కర్నూలులో, ఎవరైనా రావచ్చు అని ఒక పిలుపును కూడా అన్నగారు ఇచ్చారు, మీ అందరికీ తెలుసు. దాన్ని బట్టి నేను కూడా మరి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే సభలో సెట్ అవ్వదు, ఎవరో పెట్టారు ఖర్చు పెట్టి సభలు, అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళు జరిపించేటటువంటి సభలకు మనం వెళ్ళి డిస్టర్బ్ చేయటం బాగుండదు. దాంతోపాటు మాట్లాడినా కూడా అక్కడ సమయం ఉండదు, ఏది తేలదు. కాబట్టి నేనేం చెప్పాను అంటే,
మీరు పిలిచినప్పుడు ఇంతకు ముందు మీరు మాత్రమే కాదు చాలా మంది పిలిచారు, పిలిచినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు, దాంతోపాటు కనీసం మర్యాద కూడా ఇయ్యలేకపోయారు. కాబట్టి నా దగ్గరికి రండి, మీరు వచ్చినా సంతోషిస్తాను, మీ పిల్లలు మీ దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు వచ్చినా కూడా స్వాగతిస్తాను. సంతోషంగా ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి వాళ్ళతో నేను స్నేహభావంతోనే సహోదరత్వంతోనే నేను మాట్లాడి పంపిస్తానని కూడా నేను చెప్పాను. దానికి మరి వాళ్ళు స్పందించలేదు. మరి వాళ్ళు అనుకున్నారో మనకైతే తెలియదు. సో వాళ్ళు ఏమనుకున్నా కూడా సత్యాన్ని చెప్పే బాధ్యత మనకుంది, సత్యం తెలిసినటువంటి వాళ్ళముగా. అయితే కర్నూలు వెళ్ళి రాత్రి, ఈ రోజు రేపు 3 రోజుల సభల్లో రాత్రి మాట్లాడినటువంటిది నేను విన్నాను. మరి అక్కడ నిజం చెబుతున్నట్టుగానే, వాస్తవం చెబుతున్నట్టుగానే వచనాలు చూపిస్తూనే అబద్ధం ఎలా మాట్లాడుతున్నాడు, తన మనసులో ఉన్నటువంటి ఊహాగానాల్ని ఎలా ప్రకటన చేస్తున్నాడో మరి మీరు అర్థం చేసుకోలేరు. ఎందుకు మీరు అర్థం చేసుకోలేరు అనేటువంటి మాట నేను మాట్లాడుతున్నాను అని అంటే, నీకు జ్ఞానం లేదు, నీకు తెలివి లేదు అనేది కాదండి, అపార్థం చేసుకోకూడదు. ఎందుకనంటే అతను ఉపయోగిస్తున్నటువంటి వెపన్ ఏంటి అని అంటే, ఎవరైతే యేసును దేవుని కుమారుడు అని 100% హృదయపూర్వకంగా నమ్మాలి అని బైబిల్ చెప్పింది. బైబిల్ లెక్కల ప్రకారంగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని 100% మేము నమ్ముతున్నాం. 100% అని అన్నప్పుడు ఇక మిగిలింది ఏం లేదు, అవతల ఇంకొక 100% యాడ్ చేయడానికి లేదు. ఇంకా అక్కడ 100% అంటే పూర్తిగా ఇంకా అంతకు ఇంకొకటి లేదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ విశ్వాసం ఒకటే అన్నాడు. సో ఒక విధంగా నమ్మాలి అని అంటే ఒకటే విశ్వాసం. కాబట్టి యేసుని ఏమని నమ్మాలి అని చెప్పేసి అని అన్నప్పుడు బైబిల్ చెప్పింది పూర్ణ హృదయముతో, అంటే 100% అని అన్నప్పుడు. ఒకవేళ 90% దేవుని కుమారుడు, 10% దేవుడు, 50% దేవుడు, 50% దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పలే. 100% నమ్మాలి అని అన్నప్పుడు ఇక 100ని మించి ఉండదు. ఇక 100% అంటే పూర్తి, పరిపూర్ణం. సో దాన్ని దాటుతూ యేసు కూడా దేవుడు లేదా యేసే దేవుడు అని మాట్లాడుతున్నారు. కాబట్టి కాదు దేవుడు తండ్రి, కొత్త నిబంధనలో తండ్రి ఒక్కడే దేవుడు అని 1 కొరింథీ పత్రిక 8:6లో చెప్పి డైరెక్ట్ గానే రాయబడింది. పాత నిబంధనలో యెహోవాయే దేవుడు అని చెప్పేసి రాయబడింది. నీటిగా దేవుడు ఒక్కడే, యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. యేసును ఇక్కడ ఎవరైతే ఒప్పుకుంటాడో, యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా చెప్పారు, మనకు తెలుసు, భూలోకమందు ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాడిని నేను పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్పాడు. సో ఏమని ఒప్పుకోవాలి? యేసును ఒప్పుకోవాలి. ఓకే, ఏమని ఒప్పుకోవాలి అని అన్నప్పుడు అపోస్తలులు ఇచ్చారు సాక్ష్యం. 1 యోహాను పత్రిక 4:15 వచనంలో యేసు దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిలో దేవుడు ఉంటాడు, వాడు దేవునిలో ఉంటాడు అనేటువంటి విషయం అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. సో మనం యేసును ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. పరిపూర్ణమైనటువంటి హృదయంతో యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి, అలానే విశ్వసించాలి అని చెప్పేసి బైబిల్ చెప్పినప్పుడు, దాన్ని దాటి యేసు కూడా దేవుడు అని రెండో దేవుడుగా బోధిస్తుంటే బైబిల్ మొత్తంలో కానీ దునియా మొత్తంలో కానీ దేవుడు ఒక్కడే, రెండో దేవుడు అని బోధించడం కరెక్ట్ కాదు అని మేము ఖండిస్తుంటే, దాన్ని ఆ బోధన వ్యతిరేకిస్తుంటే, ఈ అన్నగారి లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే, వాళ్ళు యేసుక్రీస్తుని దేవుడు కాదంటున్నారు, అసలు యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడే కాదంటున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని మీ హృదయంలో జొప్పించడం వల్ల, మీ మైండ్లో జొప్పించడం వల్ల మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ని వాళ్ళు గ్రాప్ చేసుకుంటున్నారు. ఆ మాట చెప్పడంతో మేమేం బోధిస్తున్నామో కూడా మీరు వినలేకపోతున్నారు. మేము బోధిస్తున్నది కనీసం నిజమా రాంగా, వచనాన్ని బట్టి వచనానుసారంగా చూసుకుందామనే ఆలోచనలోని కూడా మీరు రావట్లేదు. యాక్చువల్గా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు కాదు అనేది మా కాన్సెప్ట్ కాదు, అసలు మా విశ్వాసం కూడా అది కాదు. నేను ఇంతకు ముందు కూడా 100 సార్లు చెప్పాను. కాకపోతే యేసు పరిపూర్ణంగా 100% దేవుని కుమారుడు అని నమ్మాలి అని మేము బోధించినప్పుడు విన్నటువంటి వాళ్ళు లేదా మీలాంటి వాళ్ళు అక్కడితో ఆగక 100% అన్నప్పుడు అయిపోయింది, అంతకు మించి లేదు అనేటటువంటి ఇంకితం కూడా లేనటువంటి కొంతమంది ఏం చెప్తారంటే, ఒక పక్క 100% దేవుని కుమారుడు అని మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి మళ్ళీ 100% అన్న తర్వాత ఇంకేం మిగిలి ఉంటది? ఆ సెన్స్ కూడా లేనటువంటి వాళ్ళు మాట్లాడుతూ అసలు నువ్వు దేవుడు అని ఒప్పుకుంటున్నావా లేదా, అసలు యేసుక్రీస్తు దేవుడు కాదా, అవునా కాదా, దేవుడా కాదా అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా, యేసు దేవుని కుమారుడు అని మనం మాట్లాడుతుంటే లేదు దాంతో సాటిస్ఫై అవ్వట్లేదు. దేవుడా కాదా అని అన్నప్పుడు, అయ్యా తండ్రి అనే దేవుడు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని కుమారుడు, దేవుడు కాదా మళ్ళా కాదు, ఈ కథం మనకి ఇది చాలు, ఏం చెప్పినా సంబంధం లేదు అని చెప్పేసి మీలో ఒక వ్యతిరేకతను, మీ మనసులో ఒక వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేసేసారు. దానివల్ల మేము ఆధారాలు చూపిస్తున్నప్పటికీ వాళ్ళ లెక్క మేము ఊహించి మాట్లాడడం, వాళ్ళ లెక్క కలగలిపి మాట్లాడడం. ఇప్పుడు వాళ్ళు ఎంత ఊహించి మాట్లాడుతున్నారో ఈ సబ్జెక్టు పూర్తిగా వింటారా? వినండి. మీ మనోనేత్రాలు వెలిగింపబడకపోతే నన్ను అడగండి. నిన్న కర్నూల్లో ఆ అన్నగారు మాట్లాడినటువంటి మాటల్లో
ఎన్ని ఊహ కల్పితాలు ఉన్నాయో నేను చూపిస్తా, మీరు వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆయన మాట్లాడిండు దగ్గర దగ్గర 40-45 నిమిషాల వరకు సబ్జెక్ట్ మాట్లాడిండు. స్టార్టింగ్ లో కొన్ని రిఫరెన్స్లు ఏం చూపించాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 6వ అధ్యాయంలో చూపించుకుంటూ వచ్చి తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఆదికాండం 11వ అధ్యాయంలో కూడా చూపించాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 6వ అధ్యాయంలో కూడా చూపించి మన, మేము, మన అనేటటువంటి పదాలు చూపించాడు. మన అని అంటే ఏంటో తెలుసా అని చెప్పేసి ఆయనే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఏమని? ఒకరికంటే ఎక్కువ, ఒకరికంటే ఎక్కువ అంటే 2-3 ఉంటే మన, మేము అని మాట్లాడతారు. మేము, మన అని మాట్లాడుతున్నారు అని అంటే 2-3 ఉన్నట్టే, 2-3 ఉన్నట్టే అని బైబిల్ చెప్పింది అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సో కరెక్టే కదా అని అనిపిస్తుంది మనకు. కరెక్టే, 2-3 ఉన్నారు అనేది కూడా కరెక్టే. ఎస్, 100% నేను ఒప్పుకుంటా. మన అని అన్నప్పుడు అక్కడ తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు, తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు బైబిల్ చెప్పింది మన అంటే బహువచనం, మన అంటే బహువచనం అంటే ఇద్దరిని చూపిస్తుంది చూడు అని ఆయనే మాట్లాడుతున్నాడు. మరి ఇద్దరిని చూపిస్తున్నటువంటి దేవుడు బైబిల్, ఇద్దరిని చూపిస్తున్నటువంటి బైబిల్ 2 దేవుడు ఉన్నారని ఎందుకు చెప్పలే? దేవుడు అనే విషయానికి వస్తే తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పిందా లేదా? కుమారుడి గురించి మాట్లాడుతూనే, కుమారుడి గురించి ప్రస్తావిస్తూనే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి అదే బైబిల్ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పేసి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని చెప్పినటువంటి ఆ బైబిలే తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పిందా లేదా? చెప్పింది. మరి మీరు అన్నట్టు, వీళ్ళు ఊహిస్తున్నట్టు 3 ఉన్నారు, ఆ 3 దేవుళ్ళే అన్నట్టు ఎక్కడైనా చెప్పిందా? 3 కలిపి ఒక్క దేవుడు అని ఎక్కడైనా మాట్లాడిందా? ఇది మీరు ఊహించుకోవటం కాదా? ఇది ఈ బోధకులందరూ ఊహిస్తున్నది కాదంటారా? మీరు ఆలోచించాలి. లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. వాడు అబద్ధ బోధని నమ్మి వాళ్ళ ఊహ 3 ఉన్నారని చూపిస్తున్నారు. ఆ 3 ఎవరెవరు? తండ్రిని ఏమని ఒప్పుకోవాలి? బైబిల్ చెప్పింది. కుమారుణ్ణి అంటే యేసుని ఏమని ఒప్పుకోవాలి? బైబిల్ చెప్పింది. పరిశుద్ధాత్మ ఎవరు? బైబిల్ చెప్పింది. చెప్పకుండా లేదు. కానీ 3 కలిపి ఒక దేవుడు అని ఎక్కడైనా ఉందా? వీళ్ళ జీవితం మొత్తంలో వీళ్ళు ఒక్కసారి ఎక్కడైనా రిఫరెన్స్ చూపించగలరా? మీరు ఆలోచన చేయండి. అంటే ఊహించి ఎవరు చెప్తున్నారు? వీళ్ళే 2 ఉన్నారు చూడు 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 అని చూపించటము వీళ్ళే. ఆ 2ని కలిపి 2 దేవుళ్ళు అని చెప్పేది వీళ్ళే. ఆ 2 దేవుళ్ళుగా బైబిల్ ఎక్కడైనా బోధించిందా? చెప్పలేదు. ఎందుకు బోధించలేదంటే మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారనంటే 2 కలిపి ఒక దేవుడు, ఒక దేవునిలోనే 2 ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. సో అలా ఎక్కడైనా ఉందా? మనం అడగం. ఎందుకంటే మనం గుడ్డిగా నమ్మేస్తున్నాం కాబట్టి. మనం గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు? యేసును దేవుడు అంటున్నారు. అదొక్కటే మనం ఆలోచిస్తున్నది. ఎదుటోడు ఇప్పుడు వీళ్ళు అందరి లెక్క ఉంటే మనం ఆలోచించేటోళ్ళేమేమో, కానీ వీళ్ళు ఏమని చూపిస్తున్నారు? వాళ్ళు దేవుడు కాదంటున్నారు, మనం దేవుడు అంటున్నాం చూడండి అని అన్నప్పుడు ఓహో అని చెప్పేసి ఒక పాజిటివ్ సెన్స్ తో మనం అలా వింటున్నాం తప్ప అది కూడా రైట్ ఎందుకు కాకూడదు? ఇది తప్పు ఎందుకు కాకూడదు? అంటే కేస్ స్టడీస్ చేయాలండి మనం. ఏది నిజం, ఏది అబద్ధం. ఎందుకంటే అన్ని వినండి, మేలైనది చేపట్టండి అని చెప్పేసి దేవుడు మనకు ఇచ్చాడు. గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పాడు. ఒక బెరేయ సంఘస్థులే పౌలు శీలలు బోధించినటువంటి వాటిని అలా ఉన్నవలేదో అని చెప్పేసి ఆలోచించినప్పుడు పౌలు శీలలకు కాలి గోటికి సరిపోం, మేము కానీ వాళ్ళు కానీ ఎవరు సరిపోరు. మరి మీరు బోధిస్తున్నప్పుడు చెప్పాలి కదా, చూడాలి కదా. మనం గుడ్డిగా నమ్మటమేనా? ఎక్కడ మేము నమ్ముతాం 3ని కలిపితేనే దేవుడు అన్నట్టుగా ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది కదా అని చెప్పి అక్కడ అలా లేదు. అక్కడ 3 ఉన్నారని చెప్తుంది. మన, మేము, మన కోసం, మేము, మన అని చెప్పేసి ఓకే మన అని మాట్లాడు. కానీ మన అని మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు అనేది రైట్, ఒప్పుకుందాం. కానీ ఆ 2 దేవుళ్ళే లేదా 2 కలిపి ఒక దేవుడే అనే విధంగా ఉందా? అది నీ ఊహ కదా, అది మన ఊహించే ఊహ కదా. ఆ ఊహను ఎందుకు నమ్ముతున్నారు అంటున్నా నేను. ఆలోచించండి ఒకసారి, గుడ్డిగా ఎందుకు నమ్ముతారు? ఈ విషయం ఆయన ఇంట్రడక్షన్ గా మాట్లాడాడు ఈ విషయం. సో ఇందులోనే ఎంత ఊహ ఉందో మీరు గమనించాలి. మహా అంటే ఏం చూపిస్తారు వీళ్ళు? తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వాసం తీసుకోండి అని అన్నాడే కానీ 3 దేవుళ్ళు లేదా 3 కలిపి ఒక దేవుడు అని అక్కడ చెప్పేది. ఇప్పుడు చెప్పేటోడు వినేటోడు ఉంటాడంట, చెప్పేటోడు ఏమైనా చెప్తున్నారు. మనం ప్రశ్నించాలి కదా. అది బాప్తిసం గురించినటువంటి సందర్భం. బ్రదర్ బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నాడు. ఎలా తీసుకోండి అంటే తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో తీసుకోండి అని అన్నాడు. కొన్ని అదైనా మనం అడుగుతామా? తండ్రి యొక్క నామంలో ఎలా తీసుకోవాలి, కుమారుడు యొక్క నామంలో ఎలా తీసుకోవాలి? 3 కలిపి ఒకటే నామం అంటే 3ని చెప్పి ఒక నామం అన్నాడు. ఓకే, అదే విధంగా 3ని చెప్పి ఒక దేవుడు అని ఎక్కడైనా చెప్పాడా నామం గురించి? ఎందుకంటే 3 వ్యక్తులకు ఒకే నామం ఉండటం అనేటటువంటిది సహజమే, మనకు తెలియదేం లేదు, అది కొత్తదేం కాదు. లేదా 3కి ఒకటే విధమైనటువంటి లక్షణాలు ఉండటం తప్పేమి కాదు. లేదా అక్కడ మన బైబిల్లో కూడా చెప్పబడుతుంది ఏంటంటే దేవుని స్వరూపం క్రీస్తు కలిగి ఉన్నాడు అనేటటువంటి మాట చెప్పబడతా ఉంటుంది.
దేవుని స్వరూపం క్రీస్తు కలిగి ఉన్నాడు, దేవుని స్వరూపం పరిశుద్ధాత్మలో ఉంది అని చెప్పేసి మనం నమ్ముతాం, బైబిల్ కూడా చెప్పింది. అయితే దేవుని యొక్క స్వరూపాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు అనే విషయం మనకు అర్థం కావాలి. అక్కడ ఒక స్వభావాన్ని ముగ్గురు వ్యక్తులు పంచుకోవట్లే. ఆ స్వభావం యొక్క పేటెంట్ రైట్స్ ఒక తండ్రి అనే ఆయనకుంది, ఆ స్వభావం ఆయనది. అయితే ఆ స్వభావం ఆయనదైతే ఆయన స్వభావాన్ని వీళ్ళు పంచుకున్నట్టు ఉంది తప్ప ఒక న్యూట్రల్ గా ఉన్న స్వభావాన్ని ఈ ముగ్గురు పంచుకుంటున్నట్టుగా అయితే బైబిల్లో లేదు. అంత నీట్గా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి, మనం ఆలోచించాలి కదా. ఆలోచించకపోతే రాంగ్ స్టెప్ వేసేది ఎవరు, తప్పుటడుగు వేసేది ఎవరు అనే విషయం మనం ఆలోచించాలి కదా పిల్లరా. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి మ్యాటర్ మేము ముందు పెడుతున్నాను, మీరు ఆలోచించాలి, గుడ్డిగా నమ్మద్దు. ఇది ఆయన చెప్పినటువంటి ఇంట్రడక్షన్. ఇందులోనే ఎంత ఊహ కనబడుతుందో మీరు చూస్తున్నారు, వింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసలు పాయింట్కి నేను వస్తున్నాను. ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కొన్ని ఆయన చెప్పడం జరిగింది. అదేంటో నేను రిఫరెన్స్ టు రిఫరెన్స్ ఆయన చూపించినటువంటి రిఫరెన్స్ నేను చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఆయన ఏదైతే అసలు విషయం స్టార్ట్ చేశాడో ఆ అసలు విషయంలో ఆయన చూపించినటువంటి రిఫరెన్స్లు, ఆ రిఫరెన్స్ ని ఆధారం చేసుకొని పాత నిబంధనలో యెహోవా దూతగా యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షమై మనుషులతో మాట్లాడాడు, అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలతో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడారు అనేటువంటి విధానంలో చూపించడానికి మొదటగా పాత నిబంధనలో కొన్ని రిఫరెన్స్లు చూపించాడు. చూడండి జాగ్రత్తగా, ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు, ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నారు చూడండి అని చెప్పేసి చూపించి దాన్ని కన్ఫర్మ్ చేయడానికి కొత్త నిబంధనలో ఒక వచనం చూపించాడు. ఎందుకంటే పాత నిబంధనలో చూపించి వదిలేస్తే ఊహించినట్టే, ఊహలో చెప్పినట్టే లెక్క. దీన్ని కన్ఫర్మేషన్ కోసం కొత్త నిబంధనలో ఒక రిఫరెన్స్ చూపించారనుకో, దీనికి కోడ్ చేశారనుకో, అప్పుడు బలంగా బాగుంటుంది, సెట్ అవుతుంది. ఆయన అదే చేశాడు. కానీ అందులో ఆయన ఎంత తెలివిగా, ఎంత జాగ్రత్తగా, ఎవరు పసిగట్టలేనటువంటి విధంగా, ఎందుకంటే ఆయన మాయలో, ఆయన మూసాలో ఉన్నటువంటి వాళ్ళైతే దీన్ని అబ్జర్వ్ చేయలేరు. మీరు జాగ్రత్తగా ఓపిక బట్టి వింటే అవును కదా అని నోటి మీద వేలేసుకుంటారు. చూడండి, మీరు ఓపికతో జాగ్రత్తగా వినండి. మొదటగా ఆయన చూపించినటువంటి రిఫరెన్స్ నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం చూపించాడు. నేను ఒకసారి చదువుతున్నాను. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను, నేనే యెహోవాను అనేటటువంటి మాట చూపించి ఇక్కడ బలంగా కొన్ని మాటలు ఏం మాట్లాడానంటే, ఈ యెహోవా నిత్యుడే కదా, ఈ యెహోవా దేవుడే కదా, ఈ యెహోవా దేవుడని నమ్ముచున్నారా మీరు అని చెప్పేసి ఎవరిని రిఫరెన్స్ గా చూపిస్తూ, అంటే ప్రజలను రిఫరెన్స్ గా చూపిస్తూ మీరు నమ్ముతున్నారా అని చెప్పేసి చెప్పుకుంటూ కొంచెం బలంగా మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏం రిఫరెన్స్ చూపించాడు అని అంటే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించి తిని, మీ మీదికి అంటే ఇజ్రాయేలుల మీదికి తెగుళ్ళు పంపించి తిని, మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. అంటే నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు అని ఒక దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఇక్కడ, అని చెప్పి తర్వాత 11వ వచనంలో దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదోసి నాశనము చేసినట్లు, దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదోసి నాశనము చేసినట్టు అని అంటే మాట్లాడుతున్నదే ఆల్రెడీ దేవుడు. మాట్లాడుతున్న దేవుడు మరలా దేవుడు అంటున్నాడు. చూడండి, దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత చాకచక్యంగా దొర్లించి, ఎంత చాకచక్యంగా తెలివిగా బొల్తా కొట్టిస్తున్నాడంటే, ఈ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తున్నప్పుడు నాకు అనిపించినటువంటి మ్యాటర్ ఏంటి అని అంటే, ఎంత చీప్ మెంటాలిటీతో, ఎంత చీప్గా, మరి ఇంత దారుణంగా ఈ వ్యక్తి ఇంత దారుణంగా మాట్లాడతాడని నా జీవితంలో కదా ఊహలో కూడా నేను అనుకోలేదండి.
ఇది ఎంత దారుణం అని అంటే మినిమం కామన్ సెన్స్ లేదంటే బైబిల్లో ఉన్నటువంటి బేసిక్ కూడా తెలియనటువంటి వ్యక్తి కూడా ఇలా మాట్లాడాడు. అంటే రిటర్న్ అండర్ గ్రౌండ్ రిటర్న్ అజ్ఞాన అంధకారంలోనికి మనోడు చాలా దూరంగా వెళ్ళిపోయాడు అనే విషయం నాకు అర్థమైంది. ఈ మాటలను బట్టి మీరు బాధపడకండి, నాకు బాధ కలిగి చెప్పినటువంటి మాట ఇది. అయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ నేను చెప్తాను, మ్యాటర్ చెప్పిన తర్వాత మీరు నిజమేనా అనిపిస్తుంది మీకు. ఒరిజినల్ గా పాత నిబంధన మొత్తం కూడా దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే థర్డ్ పర్సన్ తోనే మాట్లాడించాడు. అంటే దేవదూతల ద్వారానే మాట్లాడాడు, డైరెక్ట్ గా ఎక్కడ మాట్లాడలేదు. ఆ దేవదూతలు ఏమని మాట్లాడుతున్నాయంటే డైరెక్ట్ స్పీచ్ లో ఒక మాట మాట్లాడి ఫైనల్ గా ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు దేవుడే స్వయంగా ఇదే యెహోవా వాక్కు అంటారా? ఆయనే మాట్లాడేసి ఆయన ఇదే యెహోవా వాక్కు అంటారా? అంటే మనం కొంచెమైనా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆలోచనే చేయకుండా గుడ్డిగా నమ్మటం స్టార్ట్ చేసాం కదా, కాబట్టి జరుగుతున్నటువంటి మిస్టేక్. ఈయన ఈ వచనాలన్నీ చూపించి కొత్త నిబంధనలో చూపించాడా? అది కూడా రాంగే. అలా అక్కడ ఎంత అద్భుతంగా ఉందనంటే మీకు భలే అనిపిస్తుంది చూడండి. అక్కడ కూడా ఓపిక పట్టండి. ఈ విషయాలు నేను జాగ్రత్తగా కొన్ని విషయాలు ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్పాలి మీకు. ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్పాలి. 10వ వచనంలో 11వ వచనంలో 10వ వచనం కానీ 11వ వచనం కానీ ఆమోసు గ్రంథంలో దేవుడే మాట్లాడాడు, దూత ద్వారా మాట్లాడాడు. అందుకోసమే దూత ఒక విషయం చెప్పిన తర్వాత ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు అని 2 వచనాలలో కూడా ఇది యెహోవా వాక్కు, యెహోవా వాక్కు అనే ఉంది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా లేదా, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారా లేదా సవాల్ అసలు మామూలుగా కాదు. ఆ అతిశయంకున్న ఆ లెవెల్ మీరు చూశారు. ఆ మాటలు చూస్తున్నటువంటి వారు, ప్రత్యక్షంగా అక్కడ కూర్చొని విన్నటువంటి వాళ్ళు ఆయన అతిశయాన్ని బట్టి నమ్ముతున్నారేమో. కొంతమంది ఆయన అతిశయాన్ని బట్టి కూడా నమ్ముతారు. ఇంత బలంగా చెప్తున్నాడు. బైబిల్ చదవండి అని నేను ఊటిగానే చెప్పను, జాగ్రత్తగా చదవండి బైబిల్. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు ఇదే విషయాన్ని ఈ 10-11 వచనాల్ని ఎలా దేవుడు దూత ద్వారా మాట్లాడితే ఆ దూత డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విధానాన్ని నేను మీకు ఒక వచనంతో చూపిస్తాను. ఇప్పుడు నిర్గమకాండంలో మనకు తెలుసు బాగా, ఈ అన్నగారు కూడా బాగా ఇంతకుముందు దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఏంటి అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో పొదలో కనబడిన దూత అని ఒక చోట ఉంటది, తర్వాత దేవుడు మాట్లాడుతున్నట్టు ఉంటది. దూత అని ఒక లైన్లో, ఇంకొక వచనంలో దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. చూద్దాం ఒకసారి ఆ సందర్భం చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యెహోవా దూత ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, దాని పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. ఇక్కడ ఫస్ట్ 2వ వచనంలో కనబడింది యెహోవా దూత అని చెప్పాడు. తర్వాత మాట్లాడే మాటల దగ్గరకు వచ్చేసరికి యెహోవా కనబడ్డాడు, యెహోవా మోషేను చూశారు, యెహోవా మోషేను చూసినట్టుగా, తర్వాత దేవుడు ఆ పొద నడిమ నుండి మాట్లాడుతున్నట్టుగా నెక్స్ట్ లైన్ రాయబడతా ఉంటుంది. దాంతో పాటు నువ్వెవరు, నీ పేరేంటి అని మోషే గారు అడిగినప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడతారు. అయితే ఇక్కడ మాట్లాడింది దేవుడా, దేవుని దూత. ఇప్పుడు మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మనల్ని ఎలా బొల్త కొట్టిస్తున్నారు, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు వీళ్ళు అని అంటే, ఇప్పుడు దూత అని అనుకున్నాం అనుకో, దూత నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే దూత అంటదా? ఏమంటే మీరైనా ఆలోచించండి, దూత అట్లా అంటదా? కాబట్టి దూత కాదు, దూత రూపంలో ఉన్న దేవుడు అని చెప్పగానే అమ్మా అవును కావచ్చు అని చెప్పేసి మనం మోసపోతున్నాం. ఇది వీళ్ళ ఊహ మాత్రమే తప్ప దీనికి వచనం ఏమైనా చూపిస్తారా? పోనీ నేను చూపించనా? నమ్ముతారా? నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఆ దూత దేవుడుగా, యెహోవాగా, దూతగా ఉన్నది దేవుడే. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఈ సందర్భాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే కనబడింది యెహోవా దూత అని 2వ వచనంలో చెప్పి, తర్వాత 3-4 వచనంలో నుంచి 4వ వచనంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నట్టుగా, దేవుడు మోషే గారిని చూసినట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనం ఊహించి చెప్పొద్దు. మనమే ఊహించి యేసుక్రీస్తే ఉంటాడు ఇక్కడ యెహోవా దూతగా, యెహోవాగా యేసుక్రీస్తే ఉంటాడు అనే మన ఆ ఊహను పక్కన పెట్టేసి కొత్త నిబంధనలో ఇదే సందర్భాన్ని లేవనెత్తి నిండు పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి స్టెఫెను గారు ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన చెప్తున్నాడు.
ఆయన చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 30 నుంచి 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను. అంటే ఇప్పుడు స్టెఫెను గారు ఆత్మపూర్ణుడు అనే విషయం మనకు కన్ఫర్మ్ తెలుసు. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఆయన గురించి రాయించాడు. కానీ ఈ వంశీ అన్నగారి గురించి దేవుడు రాయించలేదు కదా, ఆయనకు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు ఆయన అని కదా. అది మనం నమ్మటమే తప్ప ఆయనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా దేవుడైతే కన్ఫర్మ్ చేయలేదు కదా. కానీ స్టెఫెన్ గారిలో పరిశుద్ధాత్మ నిండుగా కలిగి ఉన్నాడు ఆయన అని బైబిల్ కోట్ చేసింది, బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి స్టెఫెను గారు చెప్పింది విందామా, ఈ కాలంలో ఈ బోధకులు చెప్పింది విందామా అని మీరు డిసైడ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో చూస్తే ఒకసారి ఏమన్నాడంటే, దేవదూతే కనబడింది. మోసేకు కనబడింది ఎవరట? దేవదూత కనబడాడట. కనబడిన తర్వాత మోసే 31వ వచనం, మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడేను అని ప్రభు అని డిక్లేటర్లో ఉంది. అంటే యెహోవా గురించి, పాత నిబంధనలో ఉన్న దేవుని గురించి లేదా తండ్రి గురించి అని మనకు తెలుసు. సో యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడేను. అంటే కనబడుతున్నదేమో దూత, మాట్లాడుతుందేమో దేవుడు. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అని అంటే, దూత ద్వారా మాట్లాడుతుంది దేవుడు. అర్థం కాకపోతే ఒక సన్నివేశం చూపిస్తాను మీకు, ఒక సందర్భం చెప్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు గెరాసేనీల దేశానికి వెళ్తాడు, వాడకి దాటుకుంటూ సముద్రం దాటి వెళ్ళినప్పుడు అక్కడ అనేక దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తి శ్మశానంలో తిరుగుతూ తను గాయపరుచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినప్పుడు, నీ పేరేంటి అని యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు సమాధానము ఎవరు చెప్పారు? కనబడుతున్నది మనిషి, కానీ మాట్లాడుతుంది ఎవరు? అర్థం కావడం కోసం ఈ ఎగ్జాంపుల్ అయితే బాగా అర్థం అవుతుందని చెప్పాను. మాట్లాడుతుందేమో లోపల ఉన్న శానాదయ్యం, కనబడుతుందేమో వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడా? కనబడుతున్న వ్యక్తి మాట్లాడుతున్నాడా? లేదు. ఇది మనకు అర్థమైంది కదా. కనబడుతుందేమో వ్యక్తి, మాట్లాడుతుందేమో శానాదయ్యం. ఇది మీకు అర్థమైతే, కనబడుతుంది దూత, ఆ దూత ద్వారా మాట్లాడుతుంది దేవుడు. డైరెక్ట్ స్పీచ్ అంట. అర్థమవుతుందా? నాకు తెలిసి ఈ విషయం ఈ వ్యక్తికి తెలుసు, కానీ మరి మోసం చేయాలని జనాలు ఉన్నారని యథార్థతను చంపుకొని, మనస్సాక్షిని చంపుకొని తిరుగుతున్నాడా లేదా నాకైతే అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటంటే మనోనేత్రం క్లోజ్ అయినప్పుడు ఎంత టోటైనా అర్థం కాదు. మరి ఆ మనోనేత్రాలు ఏమైనా మూసుకపోయినవేమో. అందుకోసమే ఒకవేళ ప్రేమతో నా సబ్జెక్ట్ వింటే ఆయనకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరెవరైనా, మీకు ఆయన నెంబర్ ఉంటే కాస్త ఆయనకు షేర్ చేయండి. వింటే రక్షణ పొందుతాడు కదా, వింటే రక్షింపబడతాడు కదా. అందుకోసమే ఆ ప్రయత్నం అయితే చేయండి. మరి ఒప్పుకున్నాడు, వింటాడు. నిన్న మొన్న వచ్చినోడు, లేదంటే బచ్చగాడు అని చెప్పేసి, లేదంటే అలా ఆలోచిస్తే ఎవరేం చేయలేరు. మాట్లాడుతున్నది నా మాటలు కూడా కావు, ఇక్కడ వాయిస్ మాత్రమే నాది, మాట్లాడుతుంది దేవుని మాటలే కదా. అర్థం కావాలి మనకు. సో ఈ సన్నివేశం ఇప్పుడు మన అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో మన స్టెఫెన్ గారు మాట్లాడుతున్నటువంటి మాట మీకు అర్థమయ్యాయంట. కనబడింది పొదలో దూతనే, ఆ దూత ద్వారా మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. మాట్లాడుతుంది దేవుడు. అంటే దేవుడు పాత నిబంధన కాలంలో దేవుడు పితరులతో మాట్లాడినప్పుడు, పాత నిబంధన కాలం మొత్తంలో దేవుడు ఎలా మాట్లాడాడు అని క్వశ్చన్ వేసుకుంటే, పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన మన దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే, దూతల ద్వారా మాట్లాడాడు. బాగా వినండి మాట. పాత నిబంధన గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడలేదు అనే విషయం మనకు అర్థం కావాలి. పాత నిబంధన మొత్తం కూడా. దానికి కొన్ని చూపిస్తాను మీకు. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. 17వ వచనం, 13వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే తనను చూస్తూ తన మాటలు వింటున్నటువంటి ఆ శిష్యులను చూసి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని మాట్లాడారంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు నీతిమంతులు చాలా మంది నన్ను చూడాలని, నా మాటలు వినాలని చాలా ట్రై చేశారు,
కానీ వాళ్ళు వినలేకపోయారు, మీరు వింటున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. యేసు ప్రభు కదా మాట్లాడింది. ఇప్పుడు ఈ మాటను బట్టి ఇదేంటి ప్రభు, చాలా మంది నీతిమంతులు మరి నువ్వు దూతగా వచ్చినప్పుడు, యెహోవాగా వచ్చినప్పుడు చాలా మంది ప్రవక్తలు విన్నారు కదా, నీ మాటలు విన్నారు కదా, నేను చూశారు కదా అనేటటువంటి క్వశ్చన్ మనం వేసామనుకో, ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పినట్టు, నేను యెహోవా దూతగా పాత నిబంధనలో వచ్చి నేను మాట్లాడలేదు అని యేసు ప్రభు చెప్తున్నట్ట లేదా? ఆలోచన చేయండి ఒకసారి. తర్వాత లూకాసు వార్త కూడా చూద్దాం. 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం. అనేక మంది ప్రవక్తులను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనేను. చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లూకాసు వార్తలో కూడా చెప్తున్నటువంటి మ్యాటర్ ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథంలో నేను మాట్లాడలేదయ్యా, పాత నిబంధన గ్రంథంలో ఒక దూతగా నేను మాట్లాడలేదు అనేటటువంటి విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెబుతున్నాడు. అర్థమైందా? అలాగే మోషే గారికి పొదలో కనబడింది దూతే తప్ప నేను కాదు అని యేసు ప్రభు చెప్పాడు. అయినా కూడా యేసు ప్రభు మాటలు కూడా విననంత దూరం మీరు వెళ్ళిపోయారు. వీళ్ళ మాటలు విని వీళ్ళను యేసు ప్రభు కంటే ఎక్కువ మీరు నమ్ముతున్నారు అనే విషయం ఆడియన్స్ గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు పొదలో కనబడింది యేసుక్రీస్తే దూతగా అని ఈ అన్నగారు కానివ్వండి చాలా మంది నమ్ముతున్నారు, చెబుతున్నారు. దాన్ని మీరంతా నమ్ముతున్నారు కదా. మరి మీరు వాళ్ళని నమ్ముతారా, యేసు ప్రభు నమ్ముతారా? యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పాడు, ఆ మాట చూపించమంటారా? ఒకసారి మార్కు సువార్త 12వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 24 నుంచి. మార్కు సువార్త 12:24. అందుకు యేసు మాట్లాడుతుంది, యేసు ప్రభు, మీరు లేఖనమును గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు అంటాడు. పొరబడుచున్నారు నిజంగా వీళ్ళందరూ. 20వ వచనం, వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లి కీయబడరు గాని పరలోకమందున్న దూత వలె ఉందురు, వారు లేచెదరు. అంటే చనిపోయినటువంటి వాళ్ళందరూ లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోసే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను కాదు చెప్తున్నాడు, ఆ భాగంలో మాట్లాడింది ఎవరు చెప్తున్నాడు? దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన అంటే నేను కాదు, ఆయన యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను కాదు, ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను అని. అంటే సద్దుకాయలు అనేటటువంటి బ్యాచ్ క్వశ్చన్ అడుగుతుంది. 7 అన్నదమ్ములు ఒకే స్త్రీని పెళ్లి చేసుకొని చచ్చిపోయారు. పునరుద్ధానంలో మరలా బ్రతికినప్పుడు ఆవిడ ఈ 7గురిలో ఎవరికి భారీగా ఉంటది అని వాళ్ళు అడిగినప్పుడు దానికి సమాధానంగా చెబుతూనే అందులో ఏమయ్యా, పొదలో వినబడినటువంటి దేవుడు మాట్లాడాడు కదా మోషేతో. పొదలో దేవుడు మోషే గారితో మాట్లాడారు కదా. ఏమని మాట్లాడారు? నేను అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు అన్నాడు. ఆయన ఆ మాటలు మాట్లాడేటప్పటికీ అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు చనిపోయారు. కానీ వాళ్ళు భౌతికంగా చనిపోయారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు బ్రతికే ఉన్నారు. సో వాళ్ళు సజీవులే. అయితే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అనేటటువంటి విషయాన్ని చెబుతూనే ఏం చెప్పేశాడు? పొదలో మాట్లాడింది నేను కాదు, దేవుడు అని చెప్పాడు లేదు యేసు ప్రభు. అయినా కూడా మీరు ఇలాంటి వాళ్ళ మాట వింటున్నారు అని అంటే నిజంగా నాకు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళు ఏ మంత్రం వేశారు, ఏం మాయ చేశారు అంటే నేను బాగా ఆలోచించడం నాకు దొరికినదే ఏంటి అంటే, వాళ్ళు దేవుడు కాదంటున్నారు అని మమ్మల్ని చూపించుకుంటూ, మీకు విలన్ గా చూపించుకుంటూ మీ మనసులో ఈ మాటను చెప్పి ఇక వాళ్ళు ఏమి చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేటట్టుగా మిమ్మల్ని మలుచుకున్నారు వాళ్ళు. మీరేం చేస్తున్నారు? గుడ్డిగా అంటే గుడ్డిగా వాళ్ళని వెంబడిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత అబద్ధం చెబుతున్నారో, సాక్ష్యాధారాలు కనబడుతున్నా కూడా ఆ అబద్ధాలు చెబుతుంటే మరి మీకు మనోనేత్రాలు వెలిగింపబడాలి అనే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. వెలిగింపబడితే సంతోషం, వెలిగింపబడకపోతే నాకైతే నష్టమేమి లేదు, నష్టపోయేది మీరు. అప్పుడు జాగ్రత్తగా వినండి. సో దీన్ని బట్టి మోషే గారికి కనబడింది దూత, ఆ దూత ద్వారా మాట్లాడింది దేవుడు, అంతేగాని అక్కడ యేసుక్రీస్తు గారు. ఒకవేళ అక్కడ యేసుక్రీస్తే దూతగా మాట్లాడాడు అని అనుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? చాలా మంది ప్రవక్తలు, నీతిమంతులు, రాజులు నా మాటలు వినాలనుకున్నారు కానీ వినలేకపోయారు, నన్ను చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు అని చెప్తున్నాడా లేదా? మరి వీళ్ళు ఏం చెప్తున్నారు? ప్రవక్తలు చూశారు, నీతిమంతులు చూశారని మాట్లాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అసలు ఇక్కడ మనకు అర్థం కావాలి ఇంకొక మాట, పాత నిబంధనలో దేవుడు యేసుక్రీస్తు ద్వారా అస్సలు మాట్లాడలేదు అనే ప్రస్ఫుటంగా మనకు ఆ విషయం మనకు అర్థం కావాలి. దాని కొరకు నేను ఇప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఇంకొకటి ఏంటంటేనండి, మీరు వినట్లేరు.
ఈయన మాట్లాడేటటువంటి ఈ వంశీ అన్నగారు మాట్లాడేటటువంటి ప్రతి మాటకు ఈ యెహోవాగా యెహోవా దూతగా యేసుక్రీస్తున్నాడు పాత నిబంధనలో చూపించినటువంటి ప్రతి దానికి నేను ఆల్రెడీ మాట్లాడే ఎక్స్పెక్టేషన్. సో మీరు వినట్లేరు, నాకైతే అస్సలు నష్టమే లేదు. వినకపోతే నష్టపోయేది మీరు. ఎందుకంటే సమగ్రం ఆలోచించాలి, ఏ ఒక్కరిని కొట్టిపారేయటానికి లేదు. బైబిల్ ముందు పెట్టుకొని చూడాలి, వినాలి, వింటూ ఏది సత్యమో దాన్ని అనుసరించాలి. ఎందుకంటే ఎవరి ఆత్మకు బాధ్యులు వారే. వాళ్ళని నమ్మిపోతే వాళ్ళు చేర్చరు మిమ్మల్ని, మీ ఆత్మను పరలోకం చేర్చేది వాళ్ళు కాదు. మీ ఆత్మకు మీరే బాధ్యులు అనేటటువంటి విషయాన్ని గమనించి మీరు వినాలి తప్ప ఏ మనిషికి అభిమాని కాకూడదు. మనిషిని బట్టి వాక్యాన్ని నమ్మకూడదు, వాక్యాన్ని బట్టి మనిషిని నమ్మాలి, కానీ మనిషిని బట్టి వాక్యాన్ని నమ్మకూడదు. ఆ భ్రమలోనికి మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధాలుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. అంటే పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో నానా సమయములలో నానా రకాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది ఎవరు? దేవుడు. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడింది దేవుడు. ఇప్పుడు దేవుడే మాట్లాడాడు పాత నిబంధనలో, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు అని అన్నప్పుడు ఈ ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు? ప్రవక్తలతో ఏమైనా డైరెక్ట్ మాట్లాడా? లేదు, ప్రవక్తలతో కూడా డైరెక్ట్ గా మాట్లాడాడు. ఈ ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు అని అంటే మధ్యలో దేవదూతలు ఉన్నారు. దేవదూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడటం, ఆ ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడటం, ఇది జరిగినటువంటిది పాత నిబంధన మొత్తంలో. అర్థమవుతుందా? ఇది జరిగింది. ఆ విషయం హెబ్రీ గ్రంథకర్త 1వ వచనంలో చెప్పాడు. నెక్స్ట్ అదే దేవుడు పాత నిబంధనలో ఆ రకంగా మాట్లాడిన దేవుడే 2వ వచనంలో ఈ దినముల అంతమందు, అంటే ధర్మశాస్త్రానికి ఎండింగ్ డేస్ అనమాట. ఈ దినముల అంతమందు, అంత్య దినాలు, ఆ అంతమందు కుమారుని ద్వారా, అంటే ఇప్పుడు కుమారుడు ఎవరు? ఇక్కడ ఎవరిని పెడతాం మనం? 100% యేసుప్రభువే కదా. సో ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎవరు? దేవుడు. మనతో మాట్లాడాను అంటే మనతో మాట్లాడింది దేవుడు. కానీ ఎలా మాట్లాడాడు? కుమారుడి ద్వారా మాట్లాడాడు. పాత నిబంధనలో ఎలా మాట్లాడాడు దేవుడు? ఇప్పుడు పాత నిబంధనలో యేసును మాట్లాడటానికి వాడలేదు అనే విషయం అర్థమవుతుందా? పాత నిబంధనలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడట? పితరులతో ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తలతో ఎలా మాట్లాడాడు? డైరెక్ట్ గా మాట్లాడలేదు, దూతల్ని పంపించి దూత ద్వారా మాట్లాడాడు. అంటే అక్కడెక్కడ యేసుక్రీస్తుతో మాట్లాడలేదు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడలే అనే విషయం ఇక్కడ అర్థం కావట్లే. ఆ దూతగా యేసుక్రీస్తు లేడు, ఆ దూతగా యేసుక్రీస్తు మాట్లాడలేదు అనే విషయం అర్థం కావద్దు. కానీ కొత్త నిబంధనలో ఈ దినముల అంతమందు దేవుడు కుమారుని వాడాడు, కుమారుని ద్వారా మాట్లాడాడు. అక్కడ దూతల ద్వారా మాట్లాడినప్పుడు దూత దేవుడు కాదు, దేవుడు అని అనుకోకూడదు, దేవుడు దేవుడే. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు, మాటలన్నీ దేవునివి. కానీ దేవుడు ఎవరిని వాడాడు? క్రీస్తుని వాడాడు. సో ఇప్పుడు క్రీస్తుని దేవుడు అని అనుకోకూడదు, దేవుడు వేరు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. అంటే యేసుక్రీస్తుని వాడింది ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ద్వారా మాట్లాడింది ఎవరు? దేవుడు. అందుకోసమే పాత నిబంధన అనేది ఎవరి ద్వారా ఇవ్వబడింది అని అన్నప్పుడు ఎన్నో వచనాలు కొన్ని చూపిస్తా చూడండి. మన అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెను గారు మాట్లాడుతూ ఏం చెప్పాడు అని అంటే 52వ వచనం చూడండి, లేదా 51 నుంచి చూద్దాం. 7వ అధ్యాయం 51 నుంచి 7వ అధ్యాయం 51, 52 వచనాలు చూసినట్లయితే, ముష్కరులారా అని ఇశ్రాయేలులతో చెప్తూ, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? చాలా మందిని హింసించారు. ఎవరిని హింసింపకుండా ఉండిరి? హింసించారు. ఆ నీతిమంతుని రాకను గురించి, అంటే యేసుక్రీస్తు యొక్క రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను, అంటే యేసుక్రీస్తును మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అని చెప్పి తర్వాత 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము అన్నాడు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని చెప్పారు. ఎవరు? ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెను గారు చెప్పారు. ధర్మశాస్త్రం అంట దేవుడు ఎలా ఇచ్చాడట? దేవదూతల ద్వారా ఇచ్చాడట. అంటే పాత నిబంధనలో దేవుడు ఎవరిని వాడాడు? ఎవరి ద్వారా మాట్లాడాడు ప్రవక్తలతో అని అంటే దేవదూతల ద్వారా మాట్లాడాడు అనే విషయం మనకి ఇక్కడ నీటికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. దాంతోపాటు గలతీ పత్రికలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఒకసారి చూడండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము చూడండి.
అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు, అంటే ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చే వరకు అది అంటే ఆ ధర్మశాస్త్రం అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడెను, అంటే వాగ్దానానికి తర్వాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవదూతల ద్వారా నియమింపబడెను. అంటే ధర్మశాస్త్రంలో దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు అంటే దేవదూతల ద్వారా మాట్లాడాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి. దానితో పాటుగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అక్కడ కూడా అద్భుతంగా అర్థమవుతుంది మనకు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1. కావున మనము, అంటే హెబ్రీయులందరితో చెప్తున్నాడు, మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని చెప్పి. ఎందుకు ఉండాలి అని అంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము. ఎవరి ద్వారా పలకబడిందట? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. అంటే పలికింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా పలికాడు? దేవదూతల ద్వారా పలికాడు. పలికింది దేవుడు. ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా పలికాడు. సో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నందున, అంటే కొత్త నిబంధన రాస్తూ ఉన్నటువంటి కాలంలో, కొత్త నిబంధన పూర్తి కాకముందు ఆల్రెడీ పూర్తి అయి స్థిరపరచబడి ఉన్నది ఏంది? పాత నిబంధన. సో ఆ పాత నిబంధన మొత్తంలో దేవుడు ఎలా మాట్లాడాడు, లేదా ఆ మాటలన్నీ ఎలా పలకబడినాయి అని అంటే దేవదూతల ద్వారా పలకబడి అని ఎంత నీటికి చెప్పాడు. అంటే అక్కడ పలికింది దేవదూతలే. దేవుడు పలికాడు, దేవదూత ద్వారానే పలకబడింది, దేవదూతల ద్వారానే పలకబడింది తప్ప ఆ దేవదూతల ప్లేస్ లో యేసుక్రీస్తు ప్రభులు వారు లేరు. ఉంటే కొత్త నిబంధనలో చెప్తారు కదా, ఏమండి? చెప్తారు కదా. మరి చెప్పినట్టు ఆయన చూపించాడు కదా అని మీరు అనుకోవచ్చు. లాస్ట్కి అక్కడికి వస్తానన్నాడు కదా. అది విన్న తర్వాత వామ్మ ఎంత మోసం అనే విషయం మీకు అర్థమవుతుంది. ఆయన మోసం ఇట్టే పచ్చిగట్టేస్తారు మీరు, మీకు అర్థమైపోద్ది. కాకపోతే దానికంటే ముందు మీకు కొంచెం ఇంకా క్లారిటీగా అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. పాత నిబంధనలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మాట్లాడలేదు. దేవుడు పాత నిబంధన మొత్తంలో దేవదూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడితే ఆ ప్రవక్తలు పితరుల దగ్గరికి వచ్చి, ప్రజల దగ్గరికి వచ్చి చెప్పేవాడు. ఇది సీక్వెన్స్. ఇది మీకు అర్థం కావాలి. అదే విషయం ఇక్కడ మనకు కనబడతా ఉంది. అందులో 2వ వచనంలో ప్రతి అతిక్రమమును అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది అంటున్నాడు. మళ్ళా అంటే కొత్త నిబంధన ఆరంభమైంది, ప్రభు బోధించడం చేత ఆరంభమైంది. అంటే ప్రభు ద్వారా దేవుడు మాట్లాడింది ఎప్పుడు? కొత్త నిబంధన కాలంలో. అంటే కుమారుడిని ఎప్పుడు వాడాడు? కుమారుడి ద్వారా దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? పాత నిబంధనలో మాట్లాడాడు, కుమారుడి ద్వారా దేవుడు మాట్లాడలేదు. కొత్త నిబంధనలో మాట్లాడాడు దేవుడు కుమారుడి ద్వారా. పాత నిబంధనలో కుమారుడి ద్వారా మాట్లాడలేదు అని అన్నప్పుడు ఈ కుమారుడే యెహోవా దూతగా అక్కడ మాట్లాడాడు అనడం అబద్ధమా కాదా? ఆధారం లేని మాట కాదా? ఇది వీళ్ళ ఊహనా కాదా? మరి మీరు గమనించకపోతే నరకానికి పోతారా లేదా? అందుకోసమే జాగ్రత్తగా ఆలోచన చేయండి. దీన్ని బట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు ఆయన చూపించినటువంటి మాట ఏది? ఆమోసు గ్రంథంలో చూపించాడు కదా, దాని గురించి. అది మీకు అర్థం కావడం కోసం ఇప్పటివరకు నేను చూపించిన విషయాలు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ మాటను చూద్దాం. ఇప్పుడు చదువుదాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనాలు. ఇప్పుడు ఇక్కడ దేవుడు దూతల ద్వారా డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు. అందుకోసమే ఆ దూత మాట్లాడుతూ డైరెక్ట్ స్పీచ్ లో నేను 10వ వచనంలో నేను ఐగుప్తుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి తిని మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లబెట్టి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అని డైరెక్ట్ స్పీచ్ లో దేవుడు మాట్లాడుతున్నట్టే మాట్లాడి ఇది యెహోవా వాక్కు అని దేవదూత మాట్లాడుతూ, తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. 11వ వచనంలో వెంటనే దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లదోసి నాశనము చేసినట్లు నేను మీతో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడినట్లు కొరువులైనట్టు తప్పించుకొంటిరి అని మాట్లాడు. అంటే ఇక్కడ నేను అనే ఆయన, దేవుడు అనే ఆయన ఇద్దరున్నారు చూడు అని చెప్పి మాట్లాడారు. మరి ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు దేవుడు అని చెప్పొచ్చుగా, నువ్వు ఇద్దరున్నాడు అని కనబడుతుంది అని చెప్పినప్పుడు ఇద్దరు దేవుడు అని చెప్పొచ్చుగా. మళ్ళా దేవుడు ఒకడే అంటాడు. ఎలా ఒక్కడో తెలుసా అని ఈయన ఊహ చెప్తాడు. ఎలా ఇద్దరు దేవుళ్ళు కనబడుతున్నా ఆ ఇద్దరు ఒక్కటి దేవుడే అని ఎలాగో బైబిల్ చెప్పిందా? ఇది నీ ఊహ కదా ఇక్కడ కాకండి. అయితే దీన్ని ఒక్కసారి నా తెలుగు బైబిల్లోనే దీనికంటే ముందు, అంటే ఇది 1548 తర్వాత ప్రత్యక్షమైంది లేదా రూపుదిద్దబడింది ప్రొటెస్టెంట్ బైబిల్. మనం చదువుతున్న ప్రొటెస్టెంట్ బైబిల్. దీనికంటే ముందున్నది, దీనికంటే పురాతనమైనది, మనం ఒప్పుకొని తీరాల్సినటువంటిది ఆర్సిఎం బైబిల్. సో ఇదే వచనాన్ని ఆర్సిఎం బైబిల్లో చూపిస్తా చూడండి. అంటే మినిమం మనం రెఫర్ చేయాలి కదా. కొన్ని వర్షన్స్ ఉంటాయి,
రిఫర్ చేయాలి. మనం ఎక్కడో హీబ్రూ వరకు వెళ్తున్నటువంటి మనం మరి తెలుగులో ఉన్నటువంటి దీన్ని చూడకపోతే ఎట్లా? చూడాలి కదా, దీనికంటే ముందు ఉన్నటువంటిది ఇది కదా. ఇది చూద్దాం ఒకసారి. ఇది ఆర్సిఎం బైబిల్. ఆర్సిఎం బైబిల్ ఇందులో మీకు ఇదే వచనాన్ని ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 10, 11 వచనాలు చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. 10, 11 వచనాలు. ఐగుప్తుయులకు వలె మీకును అంటు రోగము కలిగించి తిని మీ యువకులను పోరున చంపి తిని మీ గుర్రములను నాశనము చేసి తిని మీ శిబిరములలోని శవమును వ్యాపింపజేయు దుర్గంధమును మీ ముక్కు పుటములు జాలవాయను. అయినను మీరు నా చెంతకు మరలి రారైతిరి. సొదొమ గొమొర్రా 11వ వచనం. ఇప్పుడు సొదొమ గొమొర్రా ప్రజలను వలె మీలో కొందరిని చంపి తిని నిప్పు మంటలలో నుండి తీసిన కొరివి వలె మీలో కొందరు బ్రతికిరి. అయినను మీరు నా చెంతకు మరలరైతిరి. ఇది ప్రభు వాక్కు, ఇది ప్రభు వాక్కు అని, ప్రభు వాక్కు అని 10వ వచనంలో ఒకసారి, 11వ వచనంలో ఒకసారి చెప్పకుండా 10, 11 వచనాలు కలిపి లాస్ట్ లో ఇది ప్రభు వాక్కు అని చెప్పాడు. ఇక్కడ అస్సలు డౌట్ రాకుండా ఒక్కరే మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇక్కడ ఇద్దరు అన్నట్టుగా ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి కదా, ఇద్దరు లేరు, ఒక్కరే. పాత గ్రంథం లేదంటే పురాతనమైన గ్రంథం. ఇది గాలిబాలి అనేటటువంటి వ్యక్తి, మన క్రైస్తవ పండితుడు. ఆయన దీన్ని హీబ్రూ గ్రీకులో నుంచి తర్జుమా చేసినటువంటి వ్యక్తి. ఈయన చరిత్ర చదివితే మంచి పట్టున్నటువంటి వ్యక్తే. మన హీబ్రూ భాష మీద పట్టున్నటువంటి వ్యక్తి ఇతను. అదే మన ప్రొటెస్టెంట్ బైబిల్ ఉంది చూసారా, దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరో తెలుసా? మన భారతదేశంలో ఉన్నటువంటి పండితులు సహాయం చేస్తే ఆ పండితుల సహాయంతో ట్రాన్స్లేట్ చేశారు. సో అలా అని చెప్పేసి, అంటే ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడబడిందే తప్ప ఇద్దరు ఉన్నారు అనేటువంటి మీనింగ్ లో మనం అర్థం చేసుకోవటం రాంగు. ఇంకొక వర్షన్ బైబిల్ కూడా నా దగ్గర ఉంది. ఇంకొక వర్షన్ బైబిల్ ఇందులో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే మన తెలుగు బైబిల్లో అనేక వర్షన్స్ మనం చూస్తాం కదా. ఇంకొక వర్షన్లో ఎలా ఉందో చూడండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 10, 11 వచనాలు. 10, 11 వచనాలు 4 చూడండి. ఐగుప్తు తెగులు లాంటి తెగులును నేను మీ మధ్యకు పంపించాను. ఖడ్గముతో మీ యువకుల్ని చంపేశాను. మీ గుర్రాల్ని తీసుకువెళ్ళిపోయాను. మీ డేరాల కంపు మీ ముగ్గు రంధ్రాల్లోకి ఎక్కేలా చేశాను. అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు అని యెహోవా అంటున్నాడు. నేను సొదొమ గొమొర్రాల్ని పడద్రోసినట్టు మిమ్మల్ని పడద్రోశాను. మీరు మంటల్లో నుండి లాగివేయబడిన కొయ్యలా అయ్యారు. అయినా మీరు నా దగ్గరికి తిరిగి రాలేదు అని యెహోవా అంటున్నాడు. ఎంత చక్కగా ఉంది. ఈ వర్షంలో కూడా ఒక్కడే మాట్లాడుతున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే ఈ కనీసం ఈ విధంగా కూడా రిఫర్ చేయకుండా గుడ్డిగా నమ్మటం అనేటటువంటిది, అంటే ఏదో ఒక రకంగా మనకు ఆధారాలు దొరికినాయి గజాలు అని వెళ్ళటమా? అలా వెళ్తే యథార్థత ఏది? ఇదే విధానంలో ఇప్పుడు వీళ్ళు చూపించేది ఏంటంటే ఇద్దరున్నారు చూడు అని చెప్పే నువ్వు ఇద్దరేం చెప్పాల్సింది, మళ్ళీ ఇద్దరిని నువ్వే చూపిస్తావు, మళ్ళా ఇద్దరిని ఒకటి అని నువ్వే చూపిస్తావు. ఇద్దరు అనేటటువంటి నువ్వు చూపించేటటువంటి వర్షన్లో ఇద్దరు లేరు ఒరిజినల్ గా. మీ ఎక్స్పెక్టేషన్, మీ ఊహాది అనే విషయం ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఇంకొక మాట ఏం చూపిస్తారంటే ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయం. ఎంత లో నాలెడ్జీ అంటే లో నాలెడ్జీ అని అంటే మీరు అంగీకరించరేమో కానీ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వీళ్ళ మనోనేత్రాలను గుణితనం కలగజేసింది అనేది మాత్రం ప్రస్ఫుటంగా నాకు అర్థమవుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి అని అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇద్దరు యెహోవాలు ఉన్నారు చూడండి. మొదటి యెహోవా అనే పేరు రాగానే 1వ నెంబర్ వేసుకోండి, 2వ యెహోవా అని రాగానే 2వ నెంబర్ వేసుకొని అని చెప్పేసి అరుస్తున్నారు అని అంటే అసలు మినిమం ఉండాలండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఈ డబ్బులు మా నాన్న జేబులో నుంచి ఇచ్చాడు. ఈ డబ్బులు మా నాన్న జేబులో నుంచి ఇచ్చాడు అని మా నాన్న అని 2 సార్లు వాడాను. అంటే ఇప్పుడు ఇద్దరా నాన్నలు? ఏమండి ఎంత సిల్లీ థింగ్ అంటే, ఇప్పుడు ఇదే వచనాన్ని మనం మన పురాతన పాతది, ఎందుకంటే
ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని బయటికి తీసింది మన లూథరన్ గారు. ఆయన ఎక్కడి నుంచి తీశాడు, ఎక్కడి నుంచి అంటే ఆయన స్టార్టింగ్ నుంచి వాడుతున్నది ఫాలో అయ్యింది ఆర్సీఎమే కదా, ఆర్సీఎం బైబిలే కదా. ఇప్పుడు ఇదే వచనాన్ని మనం ఆర్సీఎం బైబిల్లో చూద్దాం. 19వ అధ్యాయము 24వ వచనం. ఇందులో చదువుతున్నాను వినండి. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించెను. అయిపోయింది 24వ వచనం. దేవుడు ఆకాశము నుండి సొదొమ గొమొర్రాల మీద అగ్నిని గంధకమును కురిపించెను. ఎంత నీట్గా ఉంది అంటే యాక్చువల్గా ఇది కేవలం తర్జుమాలు చేసినప్పుడు ఆ తర్జుమా చేసినటువంటి వాళ్ళు కూడా దేవుడే కురిపించాడు దేవుని దగ్గర నుంచి అని చెప్పేసి అన్నప్పుడు ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అని ఇట్లా అర్థం చేసుకుంటారు అనేటటువంటి యాంగిల్లో వాళ్ళు కూడా ఆలోచించకపోయినాలే. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏదో ఒక సందు దూరదం, ఏదో ఒక సందును ఏదో ఒకటి పట్టుకొని ఏదో మాయ చేద్దాం అనేటటువంటి కోణంలో ఇవన్నీ చూపిస్తున్నారు. ఇక్కడ మనకు అర్థం కావాలి పరిపూర్ణంగా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు యెహోవా దూతగా కానీ యెహోవాగా కానీ ప్రత్యక్షం అవ్వలేదు. ఇప్పుడు అందరికీ మెదిలే డౌట్ ఏంటంటే మరి ఆయన మీకా గ్రంథంలో చెప్పాడు కదా అనేక మార్లు ప్రార్థన కాలంలో నుంచి, దాని గురించి నేను ఇచ్చాను, దాని గురించి నేను చెప్పాను ఆల్రెడీ. అన్ని ఒకటే దాంట్లో చెప్పాలి అంటే సెట్ అవ్వదు. ఆల్రెడీ చెప్పున్నాను నీట్గా. వీలైతే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూస్తే అన్ని వీడియోలు మీకు దొరుకుతాయి అనమాట. ఆവശ്యపడితే చేసేదేం లేదు, ఆവശ്యపడి కామెంట్ పెడితే దానివల్ల ఒరిగేదేమైనా ఉందా? కాబట్టి వింటే మీ బాగోగుల కోసం, మీకోసమే నేను మాట్లాడుతున్నది, నా కోసం కాదు, మీకోసమే. కాబట్టి దాంతోపాటు ఇంకా ఏం చూపించాడు, ఇంకా ఈయన చూపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదే ఆదికాండంలో బలంగా చూపించే మాట ఏంటంటే 48వ అధ్యాయం. ఈ 48వ అధ్యాయంలో ఉన్నటువంటి మ్యాటరు అన్నగారు చూపించేదానికంటే ముందు నిర్గమకాండంలో నుంచి అక్కడికి వెళ్ళాడు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో దేవుడు దూత గురించి మాట్లాడుతూ ఉంటాడు. 23వ అధ్యాయము 21వ వచనాలు. ఇదిగో నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనాలు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది అని అనగానే, నా నామం ఆయనకుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు అధికారం ఇచ్చి పంపించాడు. దేవుని అధికారం అంటే ఆయనకు రైట్స్ ఇచ్చి ఆ దూతను పంపించాడు అనే విధంగా ఆయన మాట్లాడుతుంటే, ఇంతగా మాట్లాడుతున్నాడంటే దూత గురించి ఇంతగా మాట్లాడతాడా అని హైప్ పెంచి, అంటే మరి మీ మైండ్ లో ఈ దూత యేసుక్రీస్తుని చూపించాలంటే ఈ మాత్రం యాక్టింగ్ చేయొద్దు. అలా యాక్టింగ్ చేసేసి హైప్ ఇచ్చి మాట్లాడి ఈయన ఎవరో కాదు యేసుక్రీస్తే అని చూపించడానికి, దేవుడే ఇంకొక యెహోవానే ఇంకొక దేవుడే అని చూపించడానికి మరలా ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాడు, ఇక్కడి నుంచి ఆది కాండము 48వ అధ్యాయం 15-16 వచనాల దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఒకసారి 15-16 ఆది కాండం 48వ అధ్యాయము. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత, ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకు యాకోబులు అను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక అని చెప్పాడు. సో ఇప్పుడు 15వ వచనంలో దేవుడు 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 అన్నాడు. 16వ వచనానికి వచ్చేసిన తర్వాత అనగా దూత అని చెప్పాడు. అంటే ఇక్కడ దీన్ని పట్టుకొని వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దూతగా వచ్చింది దేవుడు, ఆ దూతగా కనబడింది దేవుడు, ఆ దేవుడు ఎవరు, యేసుక్రీస్తు అని వీళ్ళ ఊహను వీళ్ళ ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు. అలానే ఎందుకు అనుకోవాలి, ఇంకొక ఆప్షన్ లేదంటారా ఆలోచించడానికి? ఎందుకంటే ఇందాక నేను చాలా క్లియర్ కట్ గా చూపించాను. కనబడుతుంది దూత, మాట్లాడుతుంది దేవుడు పొదలో. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫెను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ దగ్గరికి వెళ్ళేసి చూపించారు. పాత నిబంధనలో దేవుడు ఎక్కడ యేసుక్రీస్తుని వాడలేదు, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడలేదు, యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మాట్లాడలేదు. యేసుక్రీస్తు కూడా చెప్పాడు, నా మాట వినాలని చాలా మంది కోరారు కానీ వినలేకపోయారు, నన్ను చూడాలని ఎంతో మంది ప్రవక్తలు ఆరాటపడ్డారు కానీ నన్ను చూడలేదు అని చెప్పారు. మరి ఇక్కడ కనబడుతున్నటువంటి దూత ఎవరు అంటే, స్టెఫెను గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా దూత కనబడుతుంది, దూత అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కనబడుతుంది దూత. కానీ ఆ దూత వెనకాల ఉండి ఆ దూత ద్వారా వాళ్ళని కాపాడుతుంది దేవుడు, వాళ్ళని నడిపిస్తుంది దేవుడు,
దూత ద్వారా వాళ్ళని ఆశీర్వదిస్తుంది దేవుడు అని ఎందుకు అర్థం చేసుకోకూడదు? అదే కరెక్ట్ వివరణ. ఎందుకంటే ఇలానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మపూర్ణుడైన స్టెఫెను చెప్పాడు, ఆఖరికి స్వయంగా సాక్షాత్ యేసుప్రభువే చెప్పాడు, నా మాటలు వాళ్ళు వినలేదు, నన్ను వాళ్ళు చూడలేదు. చూడాలనుకున్నారు, వినాలనుకున్నారు కానీ చూడలేదు, వినలేదు. ఇక అబ్రహాము చూడగోరి, నా దినమును చూడగోరి అని చెప్పేసి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట చూపిస్తారు. అది మీకు అర్థం కాలే? అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే అక్కడ నన్ను చూడాలని చూసి సంతోషించడం అని చెప్పలే, నా దినమును చూడాలని అని అన్నాడు. యేసుప్రభును చూడటం వేరు, యేసుప్రభు దినాన్ని చూడటం వేరు. అది ఎక్కడ చూశాడు అబ్రహాము గారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేవటమే ఆ దినం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ దినం అసలు శిశులైనటువంటి దినం. ఎందుకంటే అక్కడే ప్రపంచానికి ఆశీర్వాదం ఉంది, అందులోనే ప్రపంచానికి ఆశీర్వాదం ఉంది. ఆ దినాన్ని, ఆ విధానాన్ని అబ్రహాంకు దేవుడు చూపించాడా లేదా? మోరియా పర్వతం అని అంటాడు. అంటే ఎక్కడో కాదు, యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ పర్వతం మీద అయితే బలి అయ్యాడో అదే పర్వతం మీద నడిపించాడు దేవుడు అబ్రహాముని. తన కుమారుడు తీసుకొచ్చి అదే పర్వతం మీద బలిచ్చేటట్టుగా చేసి మరలా మృతులలో నుండి తిరిగి పొందినట్టుగా పొంది తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్తాడు. అది యేసు ప్రభు దినం అనే విషయం హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో చెప్పాడు. దీని గురించి నేను ఆల్రెడీ 2-3 పాఠాలు మాట్లాడున్నాను. సో మీరు కొన్ని వింటారు కదా, అన్ని వినరు. ఇదేదో ఒక సబ్జెక్ట్ వింటారు, విని ఆవేశం తన్నుకుంటూ వస్తుంటది. ఆవేశం ఎందుకండి? నేనేమన్నా సొంత మాట మాట్లాడుతున్నానా? నువ్వు పరలోకం పోవాలి, నేను పరలోకం పోవాలి, మధ్యలో ఈ పనికిరాని ఆవేశం ఎందుకు? ఆలోచించు. ఇప్పుడు నేను అబద్ధం బోధిస్తే నేను నరకానికి పోతా, నువ్వు అబద్ధాన్ని నమ్మితే దానికి పోతావు. దానికి నువ్వు ఆవేశపడి మాత్రం విశేషదేమని చెప్పడా? అనవసరంగా మనం తీర్పు ఉగ్రతకు సమకూర్చుకోవటం అవుతుంది తప్ప దీనివల్ల ఉపయోగమే లేదు. నువ్వు ఆవేశపడటంలోను, నేను ఆవేశపడటంలోను అసలు మీనింగ్లెస్, అర్థమే లేదనమాట. ఆయన బోధిస్తున్నాడు, ఉందా లేదా? ఇప్పుడు ఆయన రాత్రి బోధించాడు, విన్నాను. ఈయన ఎక్కడ దొర్లించాడు, ఎక్కడ వక్రీకరించాడో నీట్గా విప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. విను జాగ్రత్తగా, ఆలోచించు. రైట్ అని అనిపించింది అనుకో, బైబిల్ ముందు పెట్టేసి విను జాగ్రత్తగా. రైట్ అనిపించింది అనుకో, ఆలోచించు. కుదిరితే ప్రశ్నించు, వాళ్ళని కానీ నన్ను కానీ. జాగ్రత్తగా ఓపికతో ప్రయత్నం చేయి తెలుసుకోవడానికి. అంతేగాని ఆవేశపడి నిందించడంలో, దూషించడంలో నువ్వు పాపి అయిపోతున్నావు తప్ప. యేసుప్రభు చెప్పాడు, నోట పడినది దానివల్ల మనిషి అపవిత్రపరచబడదు, కానీ నోట్లో నుంచి వచ్చే దాని గురించే దానివల్లనే మనిషి అపవిత్రపరచబడతారు. మరి మీరు సబ్జెక్టు విన్న తర్వాత బూతులు, నిందలు, దూషణలు చేశారనుకో మీరు అపవిత్రులైపోతున్నారు మీకు తెలియకుండానే. కాబట్టి జాగ్రత్త పడండి. సో ఇక్కడ ఆలోచించాల్సిన మీనింగ్, అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. దూత ద్వారా దేవుడు అన్ని చేసుకుంటూ వచ్చాడు, నడిపించాడు, ఆశీర్వదించాడు, కాపాడాడు. కాబట్టి దేవుడే నడిపించాడు అనే విధంగా మాట్లాడుతూ ఆ దేవుడు ఎలా అంటే దూత ద్వారా నడిపించాడు అనే విషయాన్ని 15-16 వచనాల్లో చెప్పాడే తప్ప ఇక్కడ మరొక మీనింగ్ లేదు. మీరు అనుకుంటున్నటువంటి మీనింగ్ కాదు అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. దాంతోపాటు ఇంకొక వచనం కూడా సంఖ్యాకాండంలో కూడా చూపించి ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏం చెప్పాడు అనేది నేను చూపిస్తాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5-6 వచనాలు, 4 నుంచి చూద్దాం. వారు ఏదోము దేశమును చుట్టిపోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమసిలెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. అంటే సర్పాన్ని పంపించింది ఎవరు? యెహోవా. అయితే ఇప్పుడు మనోడు చేసిన ప్రయత్నం ఏంటి అంటే ఈ యెహోవా ఎవరో కాదు, యేసుక్రీస్తును చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఆయన ఎలా ఫెయిల్ అయ్యాడు, ఎలా దొరికాడు, ఎలా మోసం చేస్తున్నాడు అనేది నేను మీకు ఓపెన్ చేస్తానని చెప్పాను కదా, అది చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అని చెప్తున్నాడు కదా. ఈ యెహోవా దేవుడా కదా, నిత్యుడా కదా అన్నట్టుగా మాట్లాడుకుంటూ కొంచెం బలంగా మాట్లాడి ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తా చూడండి అని చెప్పేసి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఆయన చూపించిన ఆధారం ఏదైతుందో ఆ ఆధారంలో ఉన్నదాన్ని ఎలా వక్రీకరించాడు, ఎలా జనాలందరినీ, విశ్వాసులందరినీ ఎలా మోసం చేసి అబద్ధాన్ని నమ్మేలా అబద్ధములో ఎలా నడిపిస్తున్నాడు అనే విషయం ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఈ మెసేజ్ ఒకవేళ ఓపికతో ఆ అన్నగారు విన్న తర్వాత కోప్పడకుండా జాగ్రత్తగా, మరి నిజమే కదా ఇది నేను వక్రీకరించాను అనే విధంగా, మరి తనకు తెలియకుండా ఒకవేళ వక్రీకరించి ఉంటే అర్థం చేసుకుని మార్చుకుంటే సంతోషం, ఆయనకే లాభం, మనకైతే ఏ లాభం లేదు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం అండి, 5వ వచనం నుంచి చూద్దాం. 5వ వచనం చూస్తే సందర్భం బాగుంటుంది.
10వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. కొరింథీయులకు పత్రిక రాస్తుంది పౌలు గారు. పత్రిక రాస్తున్నాడు అని అంటే వాళ్ళకు బోధ చేస్తున్నాడు. పౌలు గారు వాళ్ళకు బోధ చేస్తున్నాడు. చేస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఎవరి కొరింథీలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతూ, అయితే 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది, వారిలో అంటే ఎవరిలో? పాత నిబంధన కాలంలో ఉన్న ఇజ్రాయేలీలలో, ఆ అరణ్యంలో ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది. ఎవరికి? దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో సంహరింపబడిరి. ఎవరికి? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి కనుక సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం, అంటే వారు అంటే ఇశ్రాయేలీయులైనటువంటి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు, వాళ్ళు ఆశించినట్లు మనం ఆశించకూడదు కొరింథీయులారా అని కొరింథీయులతో చెప్తున్నాడు. దాంతోపాటు మనకు కూడా చెప్తున్నట్టే మనకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు ఆశించి నాశనం అయిపోయారు, అలా మీరు ఆశించి నాశనం అయిపోకండి అని చెప్పడానికి అలా చెప్తూ, వారు ఆశించిన ప్రకారము 6వ వచనంలో మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములుగా ఉన్నవి అంటే మనకు బుద్ధి కలగటం కోసం వాటిని దృష్టాంతములుగా ఉంచాడు అని చెప్పి 7వ వచనం, జనులు అంటే ఆ కాలంలో జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె, వారిలో అంటే ఇజ్రాయేలీయులలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి. మీరు అలా ఉండకూడదు, మీరు అలా వారి వలె మీరు ఉండకూడదు అని వాళ్ళను చూపించుకుంటూ వీళ్ళతో మాట్లాడుతున్నారు. అది గమనించండి. 8వ వచనం, మరియు వారి వలె అంటే ఆ కాలంలో ఉన్న ఆ ఇజ్రాయేలీయుల వలె మనము విభచరింపక ఉందము. వారి వలె మనం విభచరింపక ఉందము. వారిలో కొందరు విభచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఒక్క దినముననే వారిలో 23,000 మంది కూలిరి. వారు కూలారు. దేవుణ్ణి ఇబ్బంది పెట్టి, అక్కడున్న యెహోవాను పరిశోధించి ఇబ్బంది పెట్టి విచారం చేసి ఒక్క దినముననే ఇంతమంది వాళ్ళు చచ్చిపోయారు. అయితే వాళ్ళు ఎలా చచ్చిపోయారో దేవునికి విరుద్ధంగా ఉండి, వాళ్ళు ఎలాగైతే యెహోవా మాట వినకుండా ఆయన మాట మీద తిరుగుబడి ఎలాగైతే వాళ్ళు సంహరింపబడ్డారో, వాళ్ళు ఎలాగైతే చచ్చిపోయారో, అదేవిధంగా మనము ఇప్పుడు మన కొరకు వచ్చిన ప్రభువును శోధించి, ఇప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువును శోధించి లేదా ఇబ్బంది పెట్టి మనం కూడా వారి వలె వారు ఈ దేవుణ్ణి, ఆ కాలంలో దేవుణ్ణి శోధించినట్టు మనం ఈరోజు ఆ దేవుడు నియమించిన ప్రభు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువును శోధించి మనము పాడైపోకూడదు అని చెబుతూ పాఠం చెప్తున్నాడు పౌలు గారు కొరింథీయులలో ఉన్నటువంటి వారికి. అదే ఇక్కడ చెప్పబడతా ఉంది చూడండి ఒక్కసారి. 9వ వచనం, మనము అన్నాడు. పైన 8వ వచనంలో ఒక్క దినముననే 23,000 మంది కూలిరి అని చెప్పి పులి స్టాప్ పెట్టేసి నెక్స్ట్ 9వ వచనంలో మనము అంటున్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులతో చెప్తూ మనము ప్రభువును శోధింపక ఉందము అంటే యేసు ప్రభునే, కింద క్రీస్తునుంది. ఓకే, ఇక్కడ ఏ విధంగా ఈ వ్యక్తి దొర్లించాడు, ఏ విధంగా విక్రీకరించాడు అంటే పైన సందర్భాన్ని 9వ వచనాన్ని మిక్స్ చేసేసి ఇదిగో ఆ కాలంలో వాళ్ళు శోధించారు ఎవరిని? ప్రభువును. ఇక్కడ ప్రభువునుంది, కింద క్రీస్తునుంది. వాహ్, ఏమన్నా ఇంకా అద్భుతం. మీరు గుడ్డెది చేతిలో పడ్డట్టు మీరు వెళ్ళిపోతున్నారు. నీతిగా పౌలు గారు ఒక పాఠం చెప్తున్నాడు కొరింథీలో ఉన్నటువంటి వాళ్ళకి. వాళ్ళు ఆనాడు దేవుణ్ణి శోధించి పాడైపోయారు, మనం ఈ రోజు మన ప్రభువును శోధించి పాడైపోకూడదు అని చెప్తున్నాడు. ఎంత నీటిగా ఉంది. అరే ఎంత చక్కటి వక్రీకరణ చూసారా? 9వ వచనం మళ్ళా చదివి, మనము ప్రభువును శోధింపక ఉందము అని పులిస్ పెట్టాడు. వాళ్ళు దేవుణ్ణి శోధించారు. ఈరోజు మన ముందు ఉంచిన ప్రభువును, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువును మనం శోధించకుండా ఉందాం అని వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అబ్బా, మిక్స్ ఎట్లా చేస్తావు నువ్వు? అందుకోసమే నేను ఈ టైటిల్ పెట్టింది, వంశీ గారి అబద్ధ బోధ యొక్క గుట్టు రట్టు. ఆల్రెడీ ప్రతి వచనంలో ఆ గుట్టు రట్టు చేసుకుంటూనే వచ్చాను ఇప్పటి వరకు. నేను ఎంత నీటిగా వక్రీకరించాడు, ఎంత జాగ్రత్తగా వక్రీకరిస్తున్నాడు. కొంచెం ఆలోచన, కొంచెం అవగాహన లేకపోతే పోతాం నరకానికి. ఎంత నీట్గా, ఎంత క్లారిటీగా ఉందండి ఇక్కడ, ఎంత క్లారిటీగా ఉంది. వాళ్ళు చేసినట్టు మనము ప్రభువును శోధింపక ఉందము అని చెప్పి మరలా వారిలో కొందరు శోధించి సర్పము వలన దశించారు. ఎవరిని?
వాడు శోధించింది దేవుడు, వాడు దేవుడు శోధించినట్టు మీరు ప్రభువుని శోధించకండి అని చెప్పేసి మిక్స్డ్గా, అంటే వాళ్ళ గురించి చెప్పుకుంటూ పాత నిబంధనలో జరిగిన సంగతులను లేవనెత్తుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకు బుద్ధి చెప్తూ వస్తుంటే దాన్ని నువ్వు మిక్స్ చేస్తే అది కూడా గ్రహించలేనటువంటి స్థితిలో పాపం విశ్వాసులుండి, అమ్మ నిజమే కదా, అక్కడ దూతగా మాట్లాడబడినటువంటి ఆయన ఎవరో కాదు, అక్కడ సర్పాలు పంపించిన యెహోవా ఎవరో కాదు, యేసు ప్రభువు అని చెప్పడానికి దీన్ని వాడుకుంటున్నాడు అని అంటే అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కళ్ళెక్కడ పెట్టుకుంటారు, ఇంత నీట్గా కనపడుతుంది కదా, దానికి సపరేట్ నీట్గా ఉంది కదా ఇక్కడ సందర్భం. అరే రే రే ఎంత మోసం అండి ఇది. చూసారా? మళ్ళా దీన్ని నేను చూపించిన వచనాలను దాటగలిగే దమ్మున్నవాడు ఎవడని ఉన్నాడా? అరే బోధించేదే అబద్ధం, పైనుంచి సవాల్ ఎందుకు రా అంటే మరి అబద్ధం నమ్మాలంటే గట్టిగా చెప్పాలి. అబద్ధాన్ని గట్టిగా బోధించడం వల్ల నిజం నమ్ముతారట జనాలు. ఆ ట్రిక్ తెలుసు అన్నగారికి, అందుకోసమే అదే ట్రిక్ ఫాలో అవుతూ చెప్పేదే అబద్ధం, పైనుంచి దానికి పైన భయంకరమైన అతిశయం. ఆ అతిశయం ముఖంలో ఆ ఫేస్లో కనపడతా ఉంటుంది. చూడండి, 4 సార్లు చదవండి ఈ సందర్భం, మీరు జాగ్రత్తగా వచనం టు వచనం మీరే చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భం ఎంత నీటికి కనపడుతుందో. వారిలో కొందరు శోధించి అని అన్నప్పుడు ఎవరిని శోధించారు అనేది 5వ వచనం చూసుకుంటూ వస్తున్నాం. వారెవరిని శోధించారు, మనం ఎవరిని శోధించకూడదు అనే క్లారిఫికేషన్ నీట్గా ఉందా లేదా? శోధించి సర్పం వల్ల నశించిరి అని చెప్పి 10వ వచనంలో మీరు అని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగిరి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. అందుకోసమే అసలు ఎంత అద్భుతం, ఇక్కడ ఎంత నీటిగా ఉంది. అక్కడ శోధించిన యెహోవాయే, అక్కడ సర్పాలను పంపించిన యెహోవాయే యేసు ప్రభు అన్నట్టుగా ఉందా ఇక్కడ? అలా అర్థమైందా మీకు? అలా ఉందా అండి ఇక్కడ? అంటే ఆయన చెప్పేది చెప్పేశాడండి, కానీ ఏమి వింటున్నారో జాగ్రత్త అని యేసు ప్రభు చెప్పాడా మనకు? మరి జాగ్రత్త పడాల్సింది మీరు కదా. మరి వింటున్నది ఎలా ఉన్నవా లేదా, అలానే ఉందా ఆయన చూపించినట్టుగా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకోవాలా వద్దా? మరి చెక్ చేసుకోకుండా గుడ్డిగా నమ్మితే పోయేది నరకానికి ఎవరు? ఆయనతో పాటు మీరు ఉంటారు. ఇదేదన్నా ఇక్కడ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు ఏంటన్నా అని అంటే మరి అంతే కదా, ఆయన ఎక్కడ ఉంటాడో మీరు ఆడే ఉంటాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా వక్రీకరించి అబద్ధాన్ని బోధిస్తున్నాడో నేను ఆధారాలతో చెప్పాను. ఉట్టి మాటలతో ఈయన అబద్ధ బోధకుడు, ఆయన అబద్ధ బోధిస్తున్నాడు అని చెప్పేసి ఉట్టి మాటలు చెప్తాం కదా. ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని ఏం చూపిస్తారంటే ఒకటే ఒక మాటతో మీ అందరి దృష్టిలో మమ్మల్ని బ్యాడ్గా చేసేసి మీ అందరి దృష్టిని వాళ్ళ వైపు మళ్లించుకున్నారు. వాళ్ళు ఒకటే ఒక మాట ఏంటి? మేము చెప్పే సబ్జెక్ట్ అవునా కాదా అని కనీసం వినకుండా, విని పరిశీలన చేయకుండా మేము ఏమి చెప్పినా అబద్ధమే చెప్తామనేటువంటి విధానంలోనికి మీ మైండ్లో చూపించేశారు వాళ్ళు. ఆ వైరస్ పెట్టేశారు వాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. ఒరిజినల్గా స్టార్టింగ్లో నుంచి నేను ఎంతో ప్రయత్నం చేశాను. ఏమని? 100% యేసుని దేవుని కుమారుడుగా నమ్మాలి, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి లేదా యెహోవా అని బైబిల్ ఇచ్చిన సారాంశం ప్రకారంగా అదే చెప్పడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం చాలా ట్రై చేశాను నేను అలానే. కానీ నా చేత యేసు దేవుడు కాదనే మాటను చెప్పించింది కూడా మీరే. ఎందుకంటే దేవుడు కాదా అన్నప్పుడు ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు కదా, నా దేవుడు నీ దేవుడు అని యేసు ప్రభు చెప్తున్నాడు కదా. నాకు దేవుడు ఆయనే, నీకు దేవుడు ఆయనే అని అన్నప్పుడు ఇంకా దేవుడు ఒక్కడే అని ఇంకో చోట అన్నప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరో కాదు, తండ్రి మాత్రమే ఒక దేవుడు, ఆ ఒక్కడే దేవుడు తండ్రి అని చెప్పేసి అపోస్తలులు చెప్పేసిన తర్వాత నువ్వేవో కొన్ని వచనాలను అపార్థం చేసుకొని లింకులు కలిపేసి ఈయన కూడా దేవుడు అని చూపించటం ఒక మిస్టేక్, ఒక తప్పు అయితే మీరు చేసేది. మళ్ళీ 3 క్యారెక్టర్లు బైబిల్లో ఉంటే ముగ్గురిని దేవుడు అని చూపించి మళ్ళీ ముగ్గురిని ఒకటిని చేయడానికి మీరు పడే తంటారు అంత ఇంత కాదు. ఆ ముగ్గురిని ఒక్కటిగా కలిపి ఆ ముగ్గురు కలిసి ఒక దేవుడు అనేటటువంటి విధంగా ఎక్కడైనా చూపించగలరా బైబిల్లో? ఈ అబద్ధాన్ని బోధించడానికి మీరు పడే అవస్థలు అంత ఇంత కాదు. మళ్ళీ వీళ్ళందరూ కూడా గుడ్డిగా ఎలా నమ్ముతారు అని అంటే ఒకటే, వీళ్ళు యేసు దేవుడు కాదంటారు కాబట్టి వీళ్ళు మాట వినకూడదు అంతే అనే వైరస్ ని మీ మైండ్లోకి చూపించడంతో మీరేం చేస్తున్నారు? వాళ్ళు చెప్పే పనికి మాలిన అబద్ధమైన బోధంతా ఈజీగా నమ్మేసి ముందుకు సాగుతారు. నష్టపోయేది ఎవరు? మోసపోయేది ఎవరు? మీరు కోప్పడితే మాకేమైనా నష్టమా లాభమా? మీరు వినకపోతే మాకేమైనా నష్టమా లాభమా? ఎవడో బతికున్న రోజులు బైబిల్లో ఉన్నటువంటి వాస్తవాన్ని నీట్గా ఓపెన్ చేసేసి చెప్తాం, మా బాధ్యత చెబుతాం. మీరందరూ కలిసి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాయలో ఉండి మమ్మల్ని అబద్ధ బోధకుడు అని చెప్పినంత మాత్రాన మేము అబద్ధ బోధకులం కాలేం. దేవుడు చెప్పాలి. అర్థమైందా? బైబిల్ సారాంశంలో దేవుడు ఒక్కడే అని చెప్పి ఆఖరికి యేసు ప్రభు కూడా దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే తండ్రి అని కూడా. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి, దేవుని గురించి, తండ్రి గురించి మాట్లాడుతూ ఒకటే వచనంలో ఆకాశం మీద కానీ భూమి మీద కానీ దేవతలు అనబడిన వారు ఉన్నాను, మనకు ఒకటే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి అని చెప్పేసిన తర్వాత కూడా లేదు మేము యేసుక్రీస్తును కూడా దేవుడు అని చెప్పి
మా ప్రయత్నం ఏదో మేము చేసేసి మరి ఆ దేవుడు ఒక్కడే అన్న దగ్గర అక్కడికి తీసుకొచ్చేసి కలపాలి, ఆ విధంగా మేము కలుపుతాం అని వీళ్ళ సొంత జ్ఞానంతో, సొంత ఊహలతో, వీళ్ళ సొంత నాలెడ్జ్తో కలుపుతున్నారే తప్ప పిన్ టు పిన్ వెళ్తే, ఇప్పుడు పిన్ టు పిన్ వెళ్తే వీళ్ళందరూ దొరుకుతారండి, అడ్డంగా దొరుకుతారు. అందుకోసమే రండి కూర్చుందాం మాట్లాడదాం అని అంటే ఎవరు రావట్లేదు. ఏదో కొన్ని పదాలను పట్టుకొని, అక్షరాలను పట్టుకొని అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి సారాంశం చూడరా, మీ ఇష్టం, మీ కర్మ. సారాంశం దేవుడు నీటిగా దేవుడు ఒక్కడే అని నమ్మాలి, అది మంచిది అని చెప్పాడు. యేసును దేవుని కుమారుడు అని నమ్మాలి అని చెప్పింది బైబిల్, లేదా దేవుడు చెప్పించాడు, ఆజ్ఞలే ఇచ్చాడు. యేసును ఖచ్చితంగా దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే మనలో దేవుడు ఉంటాడు అని, అలా నమ్మితేనే మనం నిత్యజీవం పొందుతామని చెప్పిన తర్వాత కూడా దాన్ని 50-50 చేశారు. 50-50 చేసేసి బోధిస్తున్నారు అని అంటే అది ఎంత ప్రమాదం. మీకే వదిలేస్తూ ఆలోచించండి. ఇంకా తర్వాత ఆయన బోధించేటటువంటి ప్రతిదాన్ని ఆయన ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నాడో, ఎక్కడ ఏ వచనాన్ని ఎలా దొర్లిస్తున్నాడో, ఎలా తప్పుగా దాన్ని వక్రీకరిస్తున్నాడో నీట్గా ఇదే విధంగా మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలనేది నా ప్రయత్నం. మరి విని ఆలోచించి జాగ్రత్త పడేటటువంటి వారు రక్షణ పొందుతారు, లేని వారు నరకానికి వెళ్ళిపోతారు. సో మీరు ఆలోచించాలని నమ్ముతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తొలగించినట్టయితే చిన్న ప్రార్థనతో ముగించుకున్నాను. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసుడా, సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నా తండ్రి, చక్కగా